నమస్కారం అండి, నా పేరు మల్లికార్జున్, జేబీ ఆటో యూనియన్ నుంచి. మాకు ఇవాళ మీటింగ్ పెట్టే కారణం ఏంటంటే, మాకు ఈ ప్రభుత్వం నుంచి కానీ ఈ కాస్త ఎటువంటిది మాకు ఏం లేదండి. ఈ ప్రభుత్వం వచ్చి గత 6-7 నెలల నుంచి ఏదో చేస్తాము ఏదో అన్నారు. ఒక గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా రిలీజ్ చేస్తామన్నారు, అది లేదు. ఇంకా అలాగే చెప్పాలంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు కూడా మేము ఒకటే చెప్తున్నామండి. వారు కూడా ర్యాపిడో సంస్థ కూడా మొన్నటిదాకా ప్లాట్ఫామ్ ఫీజు 15 రూపాయలు ఉంది, ఈరోజు ఉన్నటువంటి 30 రూపాయలు వేస్తున్నాడు. ఒకరోజు ప్లాట్ఫామ్ ఫీజు 30 రూపాయలు వేసింది కాక మరి ర్యాపిడో సంస్థ ఒక ఎలక్ట్రిక్ ఆటోలు పెట్టుకున్నారు. వారంతా ఇప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమని ఫోన్లు చేస్తున్నారు? నెలకు 24,500 రూపాయలు జీతం ఇస్తాము, వచ్చి 13 గంటలు లాగిన్లో ఉండాలా, డ్యూటీ చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు అలాగే ఊబర్లో కూడా బుకింగ్లు సరిగా రాకపోవడము, వచ్చినా కూడా రేట్ అనేది సరిగా లేకపోవడము, 10 కిలోమీటర్కి 150 రూపాయలు ఏందండి, మరీ అన్యాయంగా. అలాగే ఓలాలో కూడా ఎటువంటి లేదు, ఓలాలో కూడా సేమ్ అదే రేట్లో ఇస్తున్నారు. ఈ ప్రభుత్వము ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి ఏం పట్టించుకోవట్లేదు. కాస్త మా గత్యంతరము ప్రభుత్వం ఏదైనా చూపిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అలాగే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థ కూడా ఒకటే చెప్తున్నాము. ర్యాపిడో సంస్థకి ఇంకోటి కూడా ఏంటంటే పూర్తిగా వెహికల్స్ అనేది నిషేధించాలా. అలాగే తెలంగాణ ట్రాఫిక్ సంస్థ కూడా ఒకటే చెప్తున్నాం పోలీసుల అధికారులకి, ఏంటంటే ఈ ఓలా, ఊబర్ బైకులు అనేది చాలా ఎక్కువైపోయినాయి. ఎవరికి పడితే వాళ్ళకి అవి కమర్షియల్ వెహికల్స్ కాదు. అయినా మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాస్త దీని మీద మీరు దృష్టి పెట్టి కాస్త ప్రభుత్వము అలాగే తెలంగాణ ట్రాఫిక్ సంస్థ కూడా దృష్టి పెట్టి ఈ బైకులు అనేది పూర్తిగా నిషేధిస్తే మాకు కాస్త ఏదైనా గత్యంతరం ఉంటుంది ఈ ఆటోలో అనేది మేము ఆశిస్తున్నామండి. కాస్త దీన్ని పూర్తిగా ఈ బైకులను పూర్తిగా నిషేధించాలా. అలాగే మాకు సరైన రేటు కట్టియాలా, 1 కిలోమీటర్కి 20 రూపాయలు చెప్పినా కట్టియాలా. మాకు ఏ రేట్లు లేవు, బుకింగ్లు లేవు, ఏం లేవు. ఇవాళ చూసుకుంటే బండి గత ఏడాది కిందట 5,50,000 6 లక్షలు బండ్లు కొని ఇవాళ ఈఎంఐలు కట్టుకోలేక, అలాగే ఒక్కొక్క కిరాయి బయట ఒక్కరోజు కిరాయి కట్టకపోయినా ఓనర్ ఫోన్ చేస్తాడు, ఏమైంది ఈరోజు కిరాయి కట్టలేదని చెప్పి. ఒక్క ఆటో కిరాయి వచ్చేసి మామూలు ఆటో అయితే 300 రూపాయలు, అలాగే లేటెస్ట్ ఆటో అయితే 400, 500. ఏందండి, ఎలా బతకాలా మేము? మాకు ఇవే వచ్చండి, మాకు వేరే ఏమి రావు. మాకు వచ్చింది ఆటో తోలుకోవడము. దీని మీద కూడా మీరు ఇవన్నీ చేస్తే ఇంకా మేము ఎలా బతకాలండి? కాస్త ప్రభుత్వం కూడా మా గురించి ఏదైనా ఆలోచించి మాకు ఏదైనా గత్యంతరం చూపించాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు కూడా మేము మా రిక్వెస్ట్గా చెప్పడం ఏంటంటే, ఒకసారి మీరు కూడా గమనించండి బైకుల్ని ఎంతమంది ఎలా నడుపుకుంటున్నారు ఓలా, ఊబర్ బైకులు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థకు కూడా మేము ఇంకోటి చెప్తున్నాము, ఈ బైకుల్ని నిషేధించకపోతే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తుంది, సమ్మెలు చేయాల్సి వస్తుంది, ఎన్నో చేయాల్సి వస్తుంది. అది ఏం జరిగినా తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని ప్రభుత్వం మమ్మల్ని అడగద్దండి. ఓకేనా? రైట్.